శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 16వ అధ్యాయము గురు శిష్యోభయ లక్షణం నుండి 5వ కందార్థము క్రమ సంఖ్య 252. దూరమున నుండి విన్నను చేరును సజ్జనుడు గురుని చెంతకు బోధన్ కోరి, దుర్జనుడు కోరడు దూరస్థుడుగాక గురునితో గూడియుండి. ఎట్లని అన్నా దూరాన నుండి కోరి తుమ్మెద తమ్మి చేరితే నియగ్రోలు, ఆ రీతి నెరుగావు చేరి కప్పలు తమ్మి తోగుడియుండి. ఎట్లని అన్నా దూరాన నుండి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురో శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం భజామి. మద్గురుదేవుడు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 16వ అధ్యాయము గురు శిష్య ఉభయ లక్షణము నుండి ఈరోజు మనము 5వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 252. క్రిందటి కందార్థములో హిమాలయ పర్వతము వద్దనున్న ఆటవికులు అంటే చెంచులు మరి అక్కడ హిమాలయ పర్వతములో నివసించేటువంటి వారికి హెచ్చుగా అంటే విశేషముగా అచ్చట మంచి గంధపు చెట్లు ఎక్కువగా ఉండట చేత వాటినే వంటకట్టెలుగా ఉపయోగించురు. ఎందుకు అంటే వాటి విలువ తెలియక. అందులో విశేషంగా ఎక్కువగా ఉండటం వలన ఆ గంధపు చెట్లని ఆ వంటకట్టెలుగా ఉపయోగించురు. అట్లనే తన ఊరిలోనే దగ్గరగా ఉన్న పండితుడు తన ఇంట్లోనైనా సరే తన గ్రామంలోనైనా సరే నీకు దగ్గరగా ఉన్న పండితుడు శ్రేష్ఠుడు సద్గురుమూర్తి. ఎంత గొప్ప సద్గురుమూర్తి అయినా బహుచులకనగా మూర్ఖులుగా తోచబడును. అటు వారికి బోధ తెలియకపోయినను ధార్మికుడు గొప్ప గౌరవనీయునుగా తోచును. దూరము నుంచి వస్తే ఆ కాషాయ వస్త్రములు వేసుకొని కమండలం చేత పట్టుకుని ఎంతో దూరము నుంచి వస్తే ఇతని విలువ తెలియక అతనిని గౌరవింతురు, పొగుడుదురు. ఎందుకు? వేషధారిని చూసి. అతడికి బోధ తెలియకపోయినా డాంబికముగా గొప్పగా మాట్లాడితే అతనే గొప్పవాడు అని చెప్పని ఆ విధంగా పొగుడుతూ అతన్ని గౌరవిస్తారు. ఎందుకంటే మూర్ఖులు ఈ బోధ తెలియక దుర్లభం. జ్ఞానము చే తెలుసుకునేటువంటి వారికి సూర్యభూషణుడు గురుమూర్తి బోధ చక్కగా తెలియచేసును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థములో నిజ శిష్యుని యొక్క నిర్ణయం ఎలా ఉంటుందో ఈ కందార్థమునందు తెలియచేస్తారు.
ఒకసారి దీన్ని మనం విచారిద్దాం. దూరమున నుండి విన్నను, దూరమున నుండి విన్నను చేరును సజ్జనుడు గురుని చెంతకు బోధం గోరి. చూడు ఎలా చెప్తున్నాడు. దూరమున నుండి విన్నను చేరును సజ్జనుడు గురుని చెంతకు బోధం గోరి. దూర్జనుడు గోరడు దూరస్తుడుగాక గురునితో కూడియుండి ఎట్లని అన్న దూరాన నుండి కోరి తుమ్మెద తమ్మి చేరి తేనియ గ్రోలు. ఆ రీతి నెరుగావు చేరి కప్పలు తమ్మితో కూడియుండి ఎట్లని అన్న దూరాన నుండి ఆయన చెప్తున్నారు. శిష్య, సద్గురుదేవా వివరించండి నాయన. దూరమున నుండి విన్నను. మంచి సజ్జనుడు, నిజమైనటువంటి శిష్యుడైనటువంటి వాడు, సజ్జనుడైనటువంటి వాడు, మంచి సత్పురుషుడైనటువంటి వాడు ఎంత దూరమున నుండి విన్నను. ఆ గురు స్థానమునకు తాను దూరముగా నుండి నివసించుచున్నప్పటికీ కూడా చేరును సజ్జనుడు. ఆ సత్పురుషుడు ఆ ఉన్న దూరమును లెక్క చేయడు. ఎంత దూరమైనా ఉన్నే మంచివాడైతే, సజ్జనుడు అయితే, సత్పురుషుడు అయితే, అయ్యో గురుమూర్తి దూరంగా ఉన్నాడే అని ఆ దూరమును లెక్క చెయ్యడు. ఎంత దూరము నుండి ఉన్నను ఆ గురుస్థానమునకు తాను దూరముగా నుండి నివసించుచున్నప్పటికీ కూడా చేరును సజ్జనుడు. అంటే ఆ సత్పురుషుడు దూరమును లెక్క చేయక గురువు వద్దకే చేరును. ఎందుకు? గురుని చెంతకు బోధం కోరి. అంటే జన్మ కర్మల భ్రాంతి నుండి విడవబడుటకు ఆ పరిపూర్ణ బోధను పొందగోరి. అంటే తన జన్మ సాఫల్యము కావలేనని ఆరాటము కలిగిన సజ్జనుడు, మంచివాడు. ఆ గురువు ఎంత దూరంలో ఉన్ననో వెతుకుకొనుచు ఆయన దగ్గరకు పోయి ఆయన తెలుగు బోధన వినుచు తనకున్న సంశయములను అన్నింటినీ తీర్చుకొనుచు కృతార్థుడనైతనని సంతోషపడుచుండును. ఎవరు? సజ్జనుడు, మంచివాడు. మరి దూర్జనుడు పూర్వజన్మ సంస్కారణ ప్రేరణ లేనివాడు, కోరుడు. ఆ దూర్జనుడు ఆ పూర్వజన్మ సంస్కారణ ప్రేరణ లేనివాడు, కోరడు, కావాలని అభిలాషపడడు. ఒకవేళ దూరస్తుడు కాక దూరముగా లేకపోయినా గురునితోడే కూడి ఉండి ఆ గురు స్థానమునకు అందుబాటులో కలిసిమెలిసి ఉండి కూడా ఎట్లని అన్నా ఆ విధానం ఎట్లున్నది అనగా ఆ దూరముగా నున్నను. అంటే ఆ దూర్జనునకు సమీపములో గురువు ఉన్నను ఆయన తెలిపే బోధ ఎట్టిదో తెలియక ఆ బోధలో ఉన్న గొప్పతనము గమనించక అట్టి మహాత్ముని తనతో సమానమైన వానిగా తలంచుచుండును. అది ఎట్లంటే కోరి తుమ్మెద, అంటే కావాలనే కోరికతో తుమ్మెద తమ్మిగిరి అంటే పద్మమును సమీపించి ఆ పుష్పమును సమీపించి తేనియ గ్రోలును అందరి మకరంగమును స్వీకరించును.
ఆ తుమ్మెద మధురమైన తేనెపై ఆపేక్ష కలిగి ఎంత దూరమునైనా ఉండని ఆ యొక్క పద్మములు, ఆ పుష్పములు ఎక్కడుంటాయి? సరస్సులు, నదులు, కోనేరులు, అటువంటి స్థానమున ఆ పుష్పములు ఉంటాయి. వాటి మీద తేనెను ఎంత దూరముగా ఆ కొలను కానీ నదులు కానీ అటువంటివి ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా అక్కడికి పోయి ఆ తుమ్మెద ఆ పుష్పం మీద ఉన్నటువంటి యొక్క మకరందంపై ఉన్నటువంటి యొక్క కోరిక, ఆ తేనెను తీసుకొని మళ్ళీ ఆ పుష్పమునకు హాని కలిగించకుండా ఎంత దూరము ఉన్నా కూడా ఆ మధురమైన తేనెపై కోరిక కలిగి అంత దూరము ఆ సరస్సులో ఉన్నటువంటి యొక్క ప్రాంతములకు పోయి అందులో ఉండేది తామర పుష్పములో ఉన్నటువంటి యొక్క తేనెను, అంటే మధువును, ఆ తేనెను సంతృప్తిగా త్రాగి మళ్ళీ తిరిగి తన స్థానమునకు చేరుకొనును. అట్లని ఆ పుష్పమునకు గాని దేనికి హాని కలిగించదు, మధువును మాత్రమే తీసుకుంటుంది. తన కడుపు నిండా సేవించి ఆ పుష్పమునకు ఎటువంటి హాని కలగకుండా తిరిగి మళ్ళీ తన స్థానమునకు వెళ్ళిపోతుంది. కానీ ఆ రీతి నెరగవు, అంటే అందుబాటులో ఉండి కూడా ఈ క్రమమును విలువను తెలియలేవు. ఏవి? కప్పలు. చేరి కప్పలు తుమ్మితో కూడి ఉండి, అంటే ఆ తామర కమలమును ఆశ్రయించుకుని, అంటే ఆ చెట్టు కిందే ఉంటుంది కప్ప, ఆ పుష్పం కిందే ఉంటుంది. అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆ తామర కమలములను ఆశ్రయించుకున్న కప్పలు మాత్రము ఆ తామర కొనలో ఉండి కూడా ఆ తేనెను ఎరుగలేక, తెలుసుకొనలేక ఆ బురదలే త్రాగుతుండును. చూడు, తుమ్మెద ఎంత దూరమున ఉన్నప్పటికీ ఆ సరస్సు దగ్గరికి దూరమును లెక్క చేయక ఆ సరస్సు దగ్గర ఉన్నటువంటి కొలను దగ్గర ఉన్నటువంటి తామర పుష్పం మీద ఉన్న తేనెను, మధువును కడుపు నిండా త్రాగి తనకు హాని మళ్ళీ తన పుష్పమునకు హాని చేయకుండా తన స్థానమునకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. మరి కప్పయో ఆ పుష్పము సన్నిధానమునందే ఉండి కూడా ఆ మధువును మాధుర్యము తెలియక బురదలోనే పొరలాడి బురదనే తింటుంది. అటులనే సజ్జనులకు దూర్జనులకు గల బుద్ధి కుశలత ఇలాగూ ఉండునని ఈ కన్నార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఎలా అంటే, కమల మకరంద సారము, కమల మకరంద సారము, కమలము దరియుండు కంచుగాలని పంగిన్, సమబుద్ధి తన్నెరుంగని కుమతులకే రీతి గల్గు గురుపద సేవ, సద్గురు పాద సేవ. చూడు, అంటే కమల మకరంద సారము, ఆ తామర పద్మమునందలి తేనె యొక్క రుచి, ఆ రుచిలో కలుగు ఆనందము కప్ప కమలము దరియుండు కంచు కానని భంగిన్, ఆ తామరకు చెంతనే ఉండి కూడా ఆ కప్పకి ఎట్లు తెలియదో అట్లనే సమబుద్ధి తన్నెరుంగని, తమ స్వరూపానందం మెరుగని మలిన మనస్కులు, అంటే దూర్జనులు, తమ యొక్క స్వరూపము యొక్క ఆనందము ఎరుగని మలిన మనస్కులు అంటే దూర్జనులు, కుమతులు కేరీటి గలుగు అటువంటి దూర్జనులకు గురుపద సేవ, ఆ గురుపద సేవ, సద్గురు పాద సేవ, గురుపద సేవానందము దొరకదు. తన స్వరూపము, గురు స్వరూపము, పరమాత్మ స్వరూపము, ఈ మూడు ఒక్కటే. తన స్వరూపము, గురు స్వరూపము, పరమాత్మ స్వరూపము, ఈ మూడు ఒక్కటే. స్వరూపము నెరిగిన వాడు గాని గురువునందు నిజముగా అట్టి గురు సాక్షాత్ పరబ్రహ్మమనే దృఢ నిశ్చయ జ్ఞానం కుదరదు. అట్టి జ్ఞానవంతుడు గాని నిజముగా గురుడు నరుడు కాదు.
పరబ్రహ్మ స్వరూపమే అనే దృష్టి కలిగి సేవించజాలడు. ఎందుకు? దూర్జనుడు. కప్ప ఏ రీతిగా తామర పుష్పము సన్నిధానమునందు ఉండే మాధుర్యమును ఏ విధంగా గుర్తించలేదో అట్లు దూర్జనుడు ఆ విధముగా పరబ్రహ్మ స్వరూపమైన దృష్టి కలిగి సేవించజాలడు, అందుకోజాలడు అంటూ మనకు ఈ కర్ణాటకము ద్వారా భావన అందిస్తున్నారు. ఈ కర్ణాటక భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ.